देवान् भावयतानेन ते देव भावयन्तु परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ. కర్మయోగంలో 11వ శ్లోకం ఇది. ఈ శ్లోకం యొక్క భావం వచ్చేసి, మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుషుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యము కలుగుతుంది అని దాని యొక్క తాత్పర్యం. మనం దాని వివరణకి పూర్తిగా చూసుకున్నట్లయితే, ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అనేవాళ్ళు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనినంతా దేవతలకి అప్పగించాడు. ఈ దేవతలు భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు. అవే స్వర్గాది ఉన్నత లోకాలు. అసలు దేవతలు అంటే ఎవరు అంటే, దేవతలు భగవంతుడు కాదన్నమాట. అంటే వాళ్ళు కూడా ఆత్మలే. ఆ దేవతలు ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ అజమాయిషీ చేయడానికి అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, ఇంద్రుడు వంటి పదవులు వాళ్ళకి ఉన్నాయి. అంటే గత జన్మలలో చేసిన పుణ్యకార్యాలు ఉంటాయి కనుక వాటి ఫలముగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవులలో ఉండి విశ్వం యొక్క వ్యవహారాలన్నీ నడిపిస్తాయి. వీళ్ళే దేవతలు. దేవతలను మనం సంతృప్తిపరచడానికి వేదాలు ఎన్నో రకాల కర్మకాండాలను, ప్రక్రియలను చెప్పాయి. ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. మనం చెట్టు వేరు దగ్గర నీళ్లు పోస్తే ఆ నీరు పుష్పాలకు, ఫలములకు, ఆకులకు, కొమ్మలకు, చిగుర్లకు తప్పకుండా ఎలా చేరుతుందో, అదేవిధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతునికి చాలా సంతోషాన్ని, ప్రీతిని కలిగిస్తుంది. ఆ ప్రయత్నపూర్వకంగానే దేవతలు చాలా సంతోషిస్తారు. స్కందపురాణంలో ఇలా ఉంది: అర్చితే దేవదేవసే శంఖ చక్రగాదధరే అర్చితాః సర్వదేవాః సూర్యతః సర్వోగతో హరి. దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు మనం అప్రయత్నపూర్వకంగానే అందరు దేవతలను పూజించినట్టే. ఎందుకంటే వారంతా తమ శక్తిని శ్రీ మహావిష్ణువు నుండే పొందుతారు కాబట్టి. ఈ విధంగా చూస్తే యజ్ఞాన్ని చేయడం వలన సహజంగానే దేవతలకి ప్రీతి కలుగుతుంది కదా. ఆ ప్రీతి నొందిన దేవతలు భౌతిక ప్రకృతి మూల భూతములను జీవులకు అనుకూలంగా మార్చడం ద్వారా తిరిగి వారికి సంపత్తి, సౌభాగ్యాన్ని కలుగజేస్తాయి. ఇష్టాన్ భోగాన్ విగో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుక్తైస్తేన ఏవ సహా. ఇది 12వ శ్లోకము. ఈ శ్లోకం తాత్పర్యం చూస్తే, యజ్ఞములు చేయటం వలన ప్రీతి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే అని దీని యొక్క తాత్పర్యం. పూర్తి వివరణగా చూస్తే ఈ శ్లోకాన్ని, ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణ అధికారి అయిన దేవతలే మనకు వర్షాన్ని, గాలి, పంటలు, చెట్టు చేమ, ఖనిజాన్ని, సారవంతమైన నేల మరియు ఇతర వనరులను
ప్రసాదిస్తారు. అంతే కదండి. ఇప్పుడు అగ్నిదేవుడు మనకు అగ్నిని, వాయుదేవుడు వచ్చేసి గాలిని, అలా వారు దేవతలు మనకు అన్నిటినీ ప్రసాదిస్తారు. అవన్నీ ప్రసాదించిన దేవతలకి మానవులం మనం చాలా రుణపడి ఉన్నాము. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. మనం మన ధర్మాన్ని నిర్వర్తించాలని ఆశిస్తారు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువు సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతునికి అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తాయి. ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించడం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది. కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అని అంటున్నాడు. తరచుగా జనాలు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. అదేంటంటే, నేను నీతిగా బ్రతుకుతున్నాను, ఎవరిని కష్టపెట్టట్లేదు, నేనేమీ దొంగలించట్లేదు, కానీ నేను భగవంతుడు ఉన్నాడని నమ్మను, దైవారాధన కూడా చెయ్యను, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని అడుగుతూ ఉంటారు. వారికి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని అలా చెప్పేవారు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు, కానీ భగవంతుని దృష్టిలో మాత్రం చోర మనస్తత్వం కలిగిన వాళ్ళు. మనం ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ యజమాని గుర్తించకుండా అక్కడ సోఫాలో కూర్చొని ఫ్రిడ్జ్లో నుండి ఆహారం తీసుకొని తిని వాళ్ళ బాత్రూమ్ వాడుకొని ఇలా ఉంటున్నాం అనుకోండి, మనం ఏం తప్పు చేయట్లేదు అనుకోవచ్చు, కానీ మనం చట్టం దృష్టిలో దొంగగా పరిగణించబడతాం. ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు. అదేవిధంగా మనం ఉండే ఈ లోకం భగవంతుని యొక్క సృష్టి. ఆయన సృష్టించిన ఈ లోకంలో మనం ఉంటున్నాం. ఇందులో ఉండేదంతా ఆయనకు సంబంధించిందే కదండి. ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మనం మన ప్రీతి కోసం వాడుకోకూడదు. భారత చరిత్రలో ప్రఖ్యాతగాంచిన రాజు చంద్రగుప్తుడు తన గురువైన చాణక్య పండితుణ్ణి ఇలా అడిగాడు. వైదిక వాజ్మయం పరంగా పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏంటి అని తన గురువైన చాణక్యుణ్ణి అడిగాడు. ఆయన ఏమని సమాధానం చెప్పాడంటే, రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే, ఇంతకన్నా ఇంకేమీ కాదు. తన రాజ్యంలో ఉండే పౌరులకు భగవత్ప్రాప్తి పదంలో సహాయం చేయడమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం అని. ఒక రాజు అయితేనేమి, వ్యాపారి అయితేనేమి, రైతు అయితేనేమి, శ్రామికుడైతేనేమి, ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి.